ఇది పీపుల్ బీర్, ఇది గోవాలో ఉంటుంది యాక్చువల్ గా. ఇప్పుడు మనకి పాండిచేరిలో కూడా ఉంటుంది అనమాట. బట్ ఒక సినిమా అంతే అంతే. రైట్ థ్యాంక్ యూ. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్. ప్రస్తుతం నేనైతే యానంలో ఉన్నాను. యానం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇదిగో ఇదే కదా. మనతో పాటు అంటే ఎక్కడున్నానో కూడా చెప్పాలి. యానంలో ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న బార్ స్కై బార్లో ఉన్నాను అనమాట. మనతో పాటు శరణ్ కొప్పిశెట్టి గారు ఉన్నారు. శరణ్ కొప్పిశెట్టి గారు చాలామందికి తెలిసే ఉంటుంది, సినిమా లవర్స్ అందరికీ కూడా. ఈయన ఒక డైరెక్టర్. తిమ్మరుసు ఏంటంటే కిరాక్ పార్టీ, తిమ్మరుసు, ఫుల్ బాటిల్ సినిమా మాత్రం దీనికి ఇదంతా ఈ సెటప్ ఉంటుంది, అంతా ఫుల్ బాటిల్ పేరే అది. ఇంకోటి ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక ఫిల్మ్ చేసా, అదే అబౌట్ రిలీజ్. కానీ సినిమా మీ సినిమాలన్నీ కూడా మంచి బాగుంటాయి. తిమ్మరుసు కూడా చాలా సూపర్ డైరెక్షన్ అదైతే మాత్రం. సరే, ఏంటి ఒక పక్క ఏమో సినిమా ఫీల్డ్, ఒక పక్క ఏంటిది అసలు స్కై బార్ ఏంటి కదా? అంటే సినిమా అంటే ఎంత ప్యాషనో, రెస్టారెంట్ బిజినెస్ కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా. అంటే సినిమా నుంచి రిటైర్ అయిపోయి లోపల ఏదో బిజినెస్లో సెట్ చేయాలి, బ్యాకప్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అని అనుకున్న టైంలో ఏంటంటే, మాది పాండిచేరి కాబట్టి ఏంటంటే మాకు టూరిజం బార్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇఫ్ యూ కెన్ క్రియేట్ ఒక రూమ్స్ కూడా ఇచ్చామంటే టూరిజం సెక్షన్లో మనకి వస్తుంది. దాంతో ఏంటంటే మాకు లక్కీగా ఏంటంటే మా బామర్ది దివాకర్ యానంలో తనకి ఈ ఐడియా ఉందన్నమాట. సో బాగా ఇది పెడదాం అని చెప్పేసి అంటే అనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడన్నా యానం వచ్చామనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు కూడా యానం వచ్చారనుకోండి, ప్రాపర్ బార్స్ లేవు ఇక్కడ. ప్రాపర్ అంటే సిట్టింగ్ అంటే ఫ్రెండ్స్ నలుగురు కూర్చోడానికి కూడా ఏమి లేవు, సరైన ప్లేస్ లేవు. ఒకవేళ సపోజ్ ఎప్పుడో నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళని కలవాలనుకోండి, ఏదైనా మా బాల్కనీలోనో లేదని ఏదైనా హోటల్లో ఒక రూమ్ తీసుకుని మీట్ అయ్యి ఏదో చేయడం అట్లా చేస్తాం. కానీ యానం అంటే లిక్కర్ తక్కువ రేటు అని చెప్పి మెయిన్ అందరికీ ఒక ఫోకస్ ఉంటుంది. అందరికి రావాలని చాలా దూరాల నుంచి కూడా వస్తారు, చాలా దూరాల నుంచి చాలా ఖర్చు పెట్టుకుని వస్తారు. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఎంగేజ్ చేయడానికి సరైన ఇది లేదు, ఒక వెన్యూ లేదు. సో అది క్రియేట్ చేయాలని అనుకున్నాం అనమాట. నిజంగా నేను అంటే స్కై బార్ అని నేను ఇప్పటి వరకు రూఫ్ అంటే మీద చిన్న వీడియోస్ అట్లా తర్వాత గతంలో రెవెన్యూ చేసిన వీడియో రూఫ్ టాప్ లో చూసాను. కానీ లోపలికి రాగానే ఏంద్రా ఇది, మన యానంలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నావా? అవును, ప్రాపర్ గా ఏంటంటే సినిమా డైరెక్టర్ వాళ్ళ చేత తీసుకొచ్చి మొత్తం అంతా డిజైన్ చేయించాము. డిజైన్ చేయించి ఒక ప్యాషనెట్ గానే చేస్తాం. సినిమా అంతా ప్యాషనెట్ గా చేస్తాం, అదంతా క్లియర్ గా కూడా చాలా ప్యాషనెట్ గానే ప్రతిదీ మేమే దగ్గరుండి కొని. యాక్చువల్గా మా ఎవరికి ఇంత ముందు రెస్టారెంట్ లో ఎక్స్పీరియన్స్ లేదు, అయినా కానీ ఏదో ఒక గట్ ఫీలింగ్ తో దిగాము. ప్రాపర్ యానం. సో ఒక బాగా అంటే ఏదైతే మనం గట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఒకసారి అనిపిస్తుంది కదా. లక్కీగా అది సక్సెస్ అయింది. యానం వాళ్ళు స్వతహాగా అదృష్టవంతులు. మరి యానం వచ్చే వాళ్ళు కూడా అదృష్టవంతులు చేయడం కోసం ఇట్లాంటి సెటప్ అంతా చేసి పెట్టారు. మా దగ్గర మందు కూడా చీప్ రేట్స్ యూటీ ఆఫ్ పాండిచేరి కాబట్టి స్టేట్ ట్యాక్స్, అదే సెంట్రల్ ట్యాక్స్. అందుకే నేను కూడా ఏంటంటే ఈ టవర్ బీర్ ఉంది. ఇది టవర్ బీర్ ఎంత? ఇది కాస్ట్ అది ఒక అంటే బడ్వైజర్ అయితే బీర్ బట్టి కాస్ట్ మారుతుంది. ఓకే, మన బీర్ బ్రాండ్ ఇదేమో బకెట్ బీర్ అన్నమాట. ఈ బకెట్ బీర్ కూడా అంతే, బీర్స్ బట్టి పడితే ఒక 6 బీర్స్ ఇస్తాం అనమాట. బకెట్ 6 బీర్స్. సో ఇవన్నీ ఏంటంటే హ్యాపీగా బకెట్ బీర్ ఫ్రెండ్స్ తో పాటు వస్తే చక్కగా నీట్గా. సో ఇవి ఏవి ఇక్కడ ఏరియాలో ఉండవు కదా, సో అందుకని ఇవన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. సో ఎందుకు మన ప్లేస్ తీసుకురాకూడదు అని చెప్పేసి తీసుకొచ్చాం అనమాట. మినిమం ఒకవేళ బకెట్ బీర్లు మినిమం ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి? మినిమం అంటే ఇప్పుడు కరోనా బీర్ ఉంది. కరోనా బీర్ ఉందంటే ఇది మాకు 1099 అన్నమాట, 6 బీర్స్. అదే హైదరాబాద్ లో చూసుకుంటే మనకి వైన్ షాప్ లోని ఈచ్ బీర్ 250 రూపీస్. ఇక్కడ మాకు మంది రేట్ తక్కువ కాబట్టి ఏంటంటే మాకు 1099 కి. టవర్ బీర్ ఈస్ లైక్ డిపెండ్స్ అపాన్ ద బీర్. ఇప్పుడు బడ్వైజర్ అయితే 999, బడ్వైజర్ మ్యాగ్నమ్ అయితే 1099, లైక్ దట్. తక్కువ రేట్లే.
అదేలేండి డిపెండ్స్ ఆన్ కాక్టైల్స్ కూడా లేవు ఇలాగా. సో ఇంకా అంతే పెడితే ప్రాపర్ బార్ ఏదైనా పెడితే సెటప్ ప్రాపర్ గానే పెట్టేద్దాం కదా అని చెప్పేసి పెట్టామన్నమాట. కాక్టైల్స్ చాలా మంచి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నట్టున్నాయి, చాలా బాగా చేస్తున్నారు నేను చూస్తున్నాం. కాక్టైల్ మిక్సర్స్ కూడా మేము తీసుకొచ్చింది గోవా నుంచి, మా చెఫ్ తీసుకొచ్చింది బయట నుంచి. కాక్టైల్ చేసి కాక్టైల్ మేకర్ కూడా తీసుకొచ్చింది గోవా నుంచే. సో పెద్ద ప్రాఫిట్స్ ఏమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లైక్ ప్యాషనేట్. ఒకసారి సెట్ అయిందంటే ఆటోమేటిక్గా ఫస్ట్ బ్రాండ్ ఇంపార్టెంట్. ఆంధ్ర గోవా అంటుంటారు యానాన్ని, దాన్ని ఇంకొంచెం ముందుకి అంటే ఫార్వర్డ్కి తీసుకెళ్తున్నారు ఈ స్కై బార్ వాళ్ళు అని చెప్పొచ్చు. అసలు చాలా డిఫరెంట్ బీర్స్ అన్ని కూడా అంటే మనకి ఆంధ్ర తెలంగాణలో దొరికినటువంటి బ్రాండ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. పాండిచ్చేరి కొంచెం డిఫరెంట్ పీపుల్ బియర్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ దొరికే బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. అవును, చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఒకసారి ఇది చూసినప్పుడు అనుకుంటాను ఇదంతా మేమే పెట్టాము అనుకుంటా. అది ఇలా పెట్టాలి, మనకంటూ ఒకటి ఉంటే ఇట్లా ఉండాలి అనుకుంటే ఇది ఉంటుంది అనమాట. సో ఇది పీపుల్ బీర్, ఇది గోవాలో ఉంటుంది యాక్చువల్ గా. ఇప్పుడు మనకి పాండిచేరిలో కూడా ఉంటుంది అనమాట. ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు. ఏంటండి ఇది? అంటే బీరేనా? లేగర్, ఇదేమో లేగర్, ఇదేమో దిస్ ఇస్ లైక్ పీపుల్స్ పాండిచేరి పీపుల్ కి బాగా క్రేజీ బీర్ అంట. క్రేజీ బీర్, డిఫరెంట్ గా ఉంది బాటిల్. సరేనంటే జనరల్గా నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే స్కై బార్ గురించి. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే మీ ఫుడ్కి మాత్రం చాలా మంచి పేరు. నేను వచ్చింది కూడా ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఇదంతా చూసిన తర్వాత దీని గురించి కూడా ఒకసారి మనం తెలిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇది చూపించడమే తప్ప తాగమని ఎంకరేజ్ చేయడం అయితే కాదు. బట్ ఫుడ్ మాత్రం ఇక్కడ టేస్ట్ చేయమని చాలా మంది సజెస్ట్ చేస్తారు. డిఫరెంట్ స్టార్టర్స్ అని కానీ, లేకపోతే మంచి బిర్యానీస్ కానీ, మన అందులోకి తెలుగు నేటివిటీ ఉండే. మా దగ్గర ఏంటంటే కాంటినెంటల్ అవైలబుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన ఆంధ్ర స్టైల్ కూడా రెండు మిక్స్ ఉంటుంది. ఒక లేక ఫ్యూజన్ ఫుడ్ ఉంది ఇక్కడ. ఓకే, అటు సినిమాల్లో ఇటు బిజినెస్ లో దున్నేస్తున్నారు అనమాట. రెండు ఏం కాదు కానీ అంతే, జస్ట్ ప్యాషన్. తర్వాత మనం ఫుడ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ టాపిక్ అయితే మరి ఇంకెక్కువ చెప్పినా ఏం చేస్తున్నారా అంటారు. బట్ సినిమా అంతే. ప్రస్తుతం మనతో పాటు దివాకర్ గారు ఉన్నారు. దివాకర్ గారే ఇక్కడ స్కై బార్లో మొత్తం కర్త కర్మ క్రియ అనమాట. అసలు ఈచ్ అండ్ ఎవరి పాయింట్ చూసుకునేది ఆయనే. అసలు ఏంటి ఎలాంటి ఫుడ్ ఈ స్కై బార్కి వస్తే ఎంజాయ్ చేయొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. హలో అండి దివాకర్ గారు, బాగున్నారా? మొత్తం టేబుల్ మీద మంచి ఫుడ్ అంతా అరేంజ్ చేశారు. ఏ టైప్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ మనకి స్కై బార్కి వస్తే? మెయిన్ ఏంటంటే మన ఈస్ట్ గోదావరి అనేసరికి మంచి సీ ఫుడ్ ఒకటి గోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి అన్న వచ్చిన టూరిస్టులు. సో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ని, ఫ్రెష్ ఫుడ్ ని మనం మెయిన్ సీ ఫుడ్ మీద ఫోకస్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ మీద బాగా మంచి టేస్ట్. అదే కనిపిస్తుంది ఇది మొత్తం. ఇది ఏం చేపండి? ఇది అది వచ్చి కింగ్ ఫిష్ అండి. ఇది కోనం చేప అంటారు అనమాట. ఏదండి? కోనం అండి. కోనం చేపతో తయారు చేస్తారు మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి రొయ్యలా? ఇది వచ్చి గోదావరి రొయ్యల వేపుడు అండి. గోదావరి రొయ్యల వేపుడు. ఇది ఏంటంటే మన గోదావరిలోనే దొరుకుతుందండి రొయ్య వచ్చి. ఓకే ఓకే. దాన్ని చాకరయ్య అంటారు అనమాట. చాకరయ్య, ఎస్. మిగతా చికెన్ ఐటమ్స్ అన్ని కూడా రిటాకు ఫిష్ అండి. అది రిటాకు ఫిష్. ఇది వచ్చి సీ బాస్ అండి, తవా ఫిష్. ఓకే. మనకి ఇటు సైడ్ ఏంటంటే పండుగప్ప అంటారు కదా. పండుగప్ప ఫిష్ తో తయారు చేస్తారు అనమాట. మొత్తం అరిటాకులోనే దీన్ని లోపల మంచి స్టఫింగ్ ఐటమ్స్ అనేసరికి మెయిన్ వచ్చేది ఫిష్. అందులో పండుగప్ప అనేది ఇంకా స్పెషల్ ఐటమ్. అవును, దీని స్పెషల్ ఏంటంటే ఒకటే బోన్, ఒకటే ముళ్ళు ఉంటుంది. ఒకటే ఉంటుంది. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా స్టఫ్ అన్ని కన్వీనియంట్ గా ఉండే ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇంకా మెయిన్ కోర్స్ లోకి వచ్చేసరికి ఎలాంటి ఫుడ్ ఉంటుంది అంటే బిర్యానీస్ కానీ అట్లా? బిర్యానీస్ కొంచెం తెలుగు స్టైల్ ఆ టైప్ లో పచ్చిమిర్చి కోడి పలావ్. ఓకే. పచ్చిమిర్చి మాంసం పలావ్, మటన్ దమ్ బిర్యానీ, నల్లి గోష్ బిర్యానీ. అంటే ఇటు సైడ్ ఎక్కడా కూడా లేని విధంగా బిర్యానీస్ మీరు ఇక్కడ టేబుల్ మీద చూసారంటే కొన్ని ఐటమ్స్ 3 స్టార్ హోటల్ రేంజ్ లోనే ఉంటాయండి. ఇది వచ్చేసి బంజారా చికెన్ అండి. బంజారా చికెన్ ఇది క్రంచీగా ఉంటుంది. కాంటినెంటల్ ఐటమ్ అండి. అది వచ్చి తంగిడి ఐటమ్, రోష్మీ కబాబ్ అండి. దాంట్లో మీట్ ఉంటుందండి. అది వచ్చేసి ఫ్రాన్ ఐటమ్ అండి. ఫ్రాన్ తో చేస్తారు అనమాట. అది వచ్చి ప్లాటర్ అండి. చికెన్ ప్లాటర్ అన్ని కలిపి KFC టైప్ ఎలా వస్తుందో ఆ టైప్ ఫ్లాటర్.
ఇక్కడ కూడా అంటే కింద ఎట్లా ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ రూఫ్ టాప్ లో కూడా మొత్తం సేమ్. ఇది మార్నింగ్ ఓపెన్ ఉండదా? ఇది రూఫ్ టాప్ 5 ఓపెన్ చేస్తాం. ఓన్లీ ఈవినింగ్ అంటే ఓపెన్ స్కై ని ఎంజాయ్ చేస్తారని చెప్పి. చల్లగాలి ఉంటుంది. మార్నింగ్ అయితే కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి అక్కడ చుట్టూ కూడా మొత్తం ఓపెన్ గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్. ఓకే అండి, ఓకే, సూపర్. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. స్కై బార్ యానం చాలా ఫుడ్ అనేది చాలా బాగుంది. ఈ కోడి వేపుడు అనేది కూడా డిష్ చాలా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా పచ్చిమిర్చి కోడి వేపుడు చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా బీర్, ఇలా జార్ బీర్ అనేది కరోనా బకెట్ బీర్స్ ఇస్తున్నారు. చాలా బాగుంది. బాగా వచ్చి అందరూ ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంది. యానం అంటేనే మందు ప్రియులకి మంచి ప్లేస్ అండి. ఇది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడ లేని స్పెషాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ స్కై బార్ అంటేనే మాకు ఒక రకమైన ఉల్లాసంగా ఉంటుంది. స్టార్టర్లే కాదు, ఇక్కడ మందు వేయడానికే కాదు, మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి స్కై బార్ ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. చాలా ఆనందంగా ఉంది మాకు ఇక్కడికి వచ్చి బీర్ వేయాలంటే. చాలా ఆనందంగా హ్యాపీగా ఉందండి. శరణ్ గారు మొత్తం చాలా రకాల ఐటమ్స్ తెప్పించారు. ఏంటి అసలు ఇంకా అంటే ఫుడ్ గురించి నేను చాలా గట్టిగా విన్నాను, అందుకోసమే నేను మెయిన్ వచ్చింది. ఇందాక కూడా చెప్పాను కదా మీకు, ఎలాంటి ఐటమ్స్ స్కై బార్ లో తినొచ్చు అంటే అదే చెప్పా కదా మీకు. ఇక్కడ ఏంటంటే ఫ్యూజన్ ఐటమ్స్ అంటే కాంటినెంటల్ ఉంటాయి, మన గోదావరి స్టైల్. ఇప్పుడు ఇది ఉంది గోదావరి రొయ్యల వేపుడు, ఇది కూడా ఫిష్. అంటే ఇది తవా ఫిష్. ఇందాక మనం చెప్పినట్టు ఫిష్ ఫుడ్ మాత్రం చాలా సీ ఫుడ్. అంటే యానం మనకి రివర్ బేస్డ్ కాబట్టి వీఆర్ వెరీ ఫేమస్ ఇన్ సీ ఫుడ్. ఇది బటర్ గార్లిక్ టైగర్ ప్రాన్ అన్నమాట. బటర్ గార్లిక్ టైగర్ ప్రాన్ మొత్తం అసలు ఫుల్ ప్రాన్ మొత్తం వచ్చేసింది. ఇది ఏంటంటే చెఫ్ స్పెషల్. అంటే ఎవరన్నా అడిగితే చేపిస్తా ఉంటాం అనమాట. ఇందులో కస్టమైజ్డ్ కొన్ని ఐటమ్స్. ఇదేంటంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి మాకు ఏమన్నా కావాలి ఇలా అంటే స్పెషల్ గా కావాలంటే చేపిస్తాం. కస్టమైజ్డ్ ఐటమ్స్ కూడా ఈ స్కై బార్ లో అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. అదేంటి మన లాబ్స్టర్ కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అది ఉంది, ఇది అరిటాకు తవా ఫిష్. అరిటాకులో ఇది కేరళ స్టైల్ అన్నమాట. ఓకే, సందువా ఫిష్ తో పండుగప్పతో చేస్తారు. సందువాతో చేసేది వేరే, అది పాంప్లెట్. ఓకే, జనరల్ గా మనకి బయట ఉండే బార్స్ కి ఈ స్కై బార్ కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంబియన్స్ అండ్ ఫుడ్. ఫుడ్ గురించి చాలా మంచి పేరు వచ్చేసింది. అంబియన్స్ అండ్ ఫుడ్ సర్వీస్ కూడా బాగుంటుంది. చాలా ఫాస్ట్ సర్వీస్. ఫాస్ట్ అంటే కొంచెం బాగానే ట్రైన్ చేసాం. అంటే మేము ఏం చేసామంటే రెగ్యులర్ గా అందరూ ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఏజెన్సీకి ఇచ్చేస్తాం. ఓకే, ఏజెన్సీకి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చేస్తారు. కాకుండా ఏంటంటే మేము లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ వాళ్ళని తీసుకుని వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటాం. హోటల్ మేనేజ్మెంట్ నుంచి ఎవ్రీ మంత్ వచ్చి వాళ్ళ క్లాస్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ కూడా వాళ్ళకి ఒక సెషన్ ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అంటే అదే చెప్పా కదా. మేము ఫస్ట్ ఏంటంటే మాకు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. సో వన్ బై వన్ ఒకటి నేర్చుకుంటూ వచ్చాం. ఫస్ట్ లో కొంచెం హెక్టిక్ అనిపించింది, అంటే సో ఒకటి నేర్చుకుంటూ వచ్చాం. ప్రైసెస్ గురించి ఏంటంటే జనరల్ గా ప్రైసెస్ అంటే లిక్కర్ ప్రైసెస్ ఓకే, లిక్కర్ ప్రైసెస్ మనం బయట కంపేర్ చేసుకుంటే లిక్కర్ ప్రైసెస్ ఆబ్వియస్లీ యానంలో తక్కువ రేట్లే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మీ బార్ లో కూడా తక్కువ రేట్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రైసెస్ ఏంటి కొంచెం ఎక్కువ అనే మాట ఏ ఉండదు. అంటే ఎక్కువ అంటే ఎక్కువనే ఉండదు. అంటే ఇప్పుడు ఇవన్నీ కస్టమైజ్డ్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మేము ఫ్రెష్ గా తెప్పిస్తాం ఏ రోజుగా రోజు. అంటే వి డోంట్ యూజ్ ఫ్రోజన్ ఫుడ్. ఓకే, ఎప్పుడో చికెన్ తెచ్చేసి మటన్ తీసుకొచ్చి ఫ్రీజర్ లో పెట్టేసి అలా కాకుండా ఏంటంటే ఎవ్రీడే తీసుకొస్తాం. ఎవ్రీడే సీ ఫుడ్ కూడా అంతే. మీకు సీ ఫుడ్ అయితే ఇంకా రెగ్యులర్ ఇక్కడ నుంచే చాలా చోట్లకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి తెప్పిస్తాం, లేదా అమలాపురం నుంచి కూడా తెప్పిస్తా ఉంటాం. కొన్ని ఇప్పుడు వంజరం ఉంది, పండుగప్ప ఉంది, దోస్ ఆర్ లైక్ కాస్ట్లీ ఫిష్ కదా. ఓకే, అవి మేము కస్టమైజ్ చేస్తాం. కానీ ఏంటంటే రేట్స్ కూడా ఏంటంటే మరీ ఎక్కువ పెట్టలేదు, అలా అని చెప్పి మరీ తక్కువ పెట్టలేదు. కానీ ఏంటంటే అట్ ద సేమ్ టైం క్వాంటిటీ. ఓకే, అంటే ఇప్పుడు రేటు గురించి తక్కువ పెట్టి దానికన్నా ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఇస్తాం మనం. క్వాంటిటీ ఎక్కువ. ఇప్పుడు ఇది ఉంది స్కై చికెన్ ప్లాటర్ అనమాట. మొత్తం అంతా చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్ అన్ని ఉంటాయి. దిస్ లైక్ ఇది ప్లాటర్ అంతే. దీంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని ఇస్తాం అనమాట. ఓకే, సో బిర్యానీస్ కూడా అంతే. ఒక బిర్యానీ ఇచ్చామంటే ఈజీగా 2-3 తినేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం మోర్ క్వాంటిటీకి ఇచ్చాం. ఓకే, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఇది ట్రై చేస్తారా బటర్ గార్లిక్? ట్రై చేద్దాం. ఇది కొంచెం ఉండడమే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది దీంతో డిప్ చేయాలి. మామూలుగానే తిన్నాం.
అవునా? ఈ స్పూన్లు ఇవన్నీ కంటే కూడా యా. వావ్, రొయ్యి మాత్రం ఇంత పెద్దగా ఉంది చూడండి. మంచి డిప్ ఒకటి ఇచ్చారు దానికి. చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ యూ కెన్ ట్రై దిస్. ఇది ఒకసారి సర్వ్ చేయండి. అది కూడా ప్రాన్. మీకు అది లోపల చూస్తే ఏంటంటే ప్రాన్ ఉంటుంది అనమాట. దాన్ని జస్ట్ ఓకే. ఇది దీంతో ఇది కూడా డిప్ తోని. కానీ మంచి సీ ఫుడ్కి మంచి పేరుంది, దానికి తగ్గట్టుగానే చాలా మంచి టేస్ట్ ఉంది. కానీ కింద కింద ఒక టైప్ ఆఫ్ అంబియన్స్, పైకి ఇంకొక టైప్ ఆఫ్ అంబియన్స్. పర్సనల్గా నాకు రూఫ్ టాప్ అంటే చాలా ఇష్టం అన్నమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే కింద ఒక బాగా అంటే క్లోజ్డ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కిందకి వెళ్ళచ్చు. ఏసీ ఉంటుంది, కొంచెం ఇలా చల్లగాలి, roof top చాలా బాగుంది. పొంగల్ టైంకి, ఫెస్టివల్స్ టైంకి ఇంకా చాలా బాగుంటుంది. నీకు వీకెండ్ వస్తే అసలు ఫుల్ అయిపోద్దేమో యానంలో. చాలామంది యానం వస్తుంటారు కానీ ఎక్కడికి వెళ్ళి మంచి అంటే లిక్కర్ని ఎంజాయ్ చేయడానికి కూడా మంచి ప్లేస్లు దొరకవు. అంటే లిక్కర్ ఆబ్వియస్లీ బయట యానంలో ఎక్కడికైనా తక్కువ రేటే దొరుకుతుంది, బట్ దాన్ని ఎంజాయ్ చేసే ప్లేస్ మాత్రం చాలా రేర్గా ఉంటుంది. బట్ ఇట్లాంటి ప్లేస్లో మనం ఆ లిక్కర్ని ఎంజాయ్ చేయడం కానివ్వండి, అది కూడా ఒక మంచి టేస్టీ ఫుడ్తో అది తాగుతునే వాళ్ళకి ఆ ఫీల్ మజా వేరే ఉంటుంది. యూ కెన్ ట్రై దిస్. ఇది ఒకసారి పెట్టవా? ఇది అలా కాదు, సింగిల్ ఫిష్, సింగిల్ తీస్తే మంచిది. కొంచెం పెద్దది మంచిది ఇస్తే దాన్ని చేస్తే దాంట్లో డిప్ ఉంటుంది. ఓకే, దాన్ని పెట్టుకుంటాం. చికెన్ అది బా. మీ దగ్గర కొంచెం స్పెషల్ డిష్లు కూడా ఉంటాయంటగా, కైబార్ సిగ్నేచర్ ఐటమ్స్. అవును, సెక్స్ ఆన్ ద బీచ్ అండ్ ప్లాటర్ ఒకటి ఉంటుంది. పేరు వెరైటీగా ఉంది. దాంట్లో ఏంటంటే చికెన్, మటన్, సీ ఫుడ్ అన్ని ఇస్తాం అన్నమాట. అది చాలా ఫేమస్ మన దగ్గర. అవును, స్కాచ్ ఎగ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఆ స్కాచ్ ఎగ్ లో ఏంటంటే అది కూడా దట్ ఈస్ ఇప్పుడు ఇంకోటి థ్రెడ్ చికెన్ అని ఒకటి ఉంటుంది. అయితే ఇవి ఉన్నాయి. అయితే మనం ఏంటంటే కస్టమర్స్ కి ఎప్పుడు వచ్చే కస్టమర్స్ కి ఒకటే ఫుడ్ పెట్టి కన్నా వీ కెన్ ట్రై డిఫరెంట్ ఆప్షన్స్. సో అందులోని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. అరిటాకు తవా ఫిష్. మళ్ళీ దీని మీద అంటే జనరల్గా తవా ఫిష్ అంటే ఓన్లీ ఆ ఫిష్ ఒకటే సర్వ్ చేస్తారు. మీరు దీనికి కొంచెం స్టఫింగ్ ఇచ్చారు, అరిటాకుతో చేసి. కేరళ స్టైల్ ఇది యాక్చువల్లీ. మంచి ఎక్స్పీరియన్స్ చెఫ్స్ అందరూ ఉన్నట్టున్నారు. ఏది టచ్ చేసినా కూడా చెదకొడేసారు. చాలా బాగుంది. టైగర్ ప్రాన్ కూడా. ఇందులో ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి. ముళ్ళు ఉంటుంది అందులో. సింగిల్ ఏదో ఉంటుంది అంతే, సింగిల్ ఒకటి ఉంటుంది. బాసా కదా, సీ బాస్ అంటే అదే పండుగప్ప. మందేమో కానీ బస్సు అంటే తాగలేదు కానీ నేను మందు గురించి, ముందు ఎక్కడ తాగినా ఒకటే, కానీ దానికి కాంబినేషన్గా మంచి టేస్టీ ఫుడ్, ఎంత తిన్నా తినాలనిపించే ఫుడ్ తింటే ఇట్లాంటి స్టఫింగ్తో అంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మన మంది లేకపోయినా సరే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది ఏంటంటే ఫుడ్ కోసం వస్తారు చాలా మంది. అవును, ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ ఫుడ్ కోసం వస్తూ ఉంటారు. మనకి వాళ్ళు డ్రింక్ చేయరు, బట్ ఫుడ్ కోసం వస్తుంటారు. మాకు డెలివరీస్ కూడా చాలా గట్టిగానే వెళ్తూ ఉంటాయి. ఫ్యామిలీస్ కూడా వస్తున్నట్టున్నారు కదా. ఫ్యామిలీస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఫ్యామిలీ సెక్షన్ కూడా ఓపెన్ చేద్దామని ఒక ఉంది, బట్ చూడాలి. దాంట్లో చికెన్ ట్రై చేస్తారా? ట్రై చేద్దామండి. ఆబ్వియస్లీ మీరు ఏది ఇచ్చినా ఆపుద్ది అవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందా మీరు కస్టమైజ్డ్ ఐటమ్ అడిగారు కదా, అదొకటి తెప్పిస్తూ ఉండండి. ఓకే రండి. ఏంటండి కొంచెం స్పెషల్గా ఉంది. దిస్ ఇస్ కాల్డ్ స్కాచ్ చికెన్. స్కాచ్ చికెన్. ఓకే, దాన్ని ఏంటంటే ఇట్లా ఓకే. ఓహో, వరే వా.
సూపర్ సూపర్. అదే దిస్ ఇస్ కాల్డ్ స్కాచ్ చికెన్. స్కాచ్ చికెన్ చికెన్ అంటే స్కాచ్ చేసేసారు మొత్తం చికెన్ మీద. చికెన్ మీద ఇది చికెన్. యా ఆ స్మెల్ కూడా అరోమా చెత్త కూడా వేసింది. చాలా డిఫరెంట్గా ఉంది. లైట్ వేసండి. సో ఇప్పుడు ఇది తింటే ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలాగే తినేచ్చా? ఇలాగే తినేయచ్చు. ఇలాగే తినేచ్చా? యా ఏంటి ఎంత పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి. ఏది డిప్ ఏదండి? ఇదేనా? ఇదే స్కాచ్ డిప్. వేడివేడిగా ఉంది, కాలుతుంది కూడా. మంచి వెరైటీ వెరైటీ ఫుడ్ అంతా ఉంది ఇక్కడ. ఒకేసారి మందు విందు కలిపి తింటే ఆహా అదిరిందే. ఇలాంటి ఫుడ్ ఉంటే విడిగా తాగక్కర్లేదేమో. రెండు మిక్సెస్ పట్టుడు. అది జనరల్గా ఒరిజినల్గా తిన్నా టేస్ట్ బాగుంటుంది, బట్ ఇంకా దానికి యాడ్ ఆన్ అయింది. మష్రూమ్స్ ఉంటాయి. అదిరింది. ఇంకా అబ్బుద్దు అట్లా. దీనికి తోడు ఏంటంటే మ్యాష్ పొటాటో, బాయిల్డ్ వెజిటబుల్స్, లైక్ హెల్దీ విత్ స్కాచ్. స్కాచ్ కూడా కొంచెం పర్లేదు కదా, హెల్దీ హెల్దీ విత్ స్కాచ్ అనమాట. ఈ స్కై బార్కి అయితే మీరు తాగడానికి వస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం పక్కగా రావచ్చు. అంత మంచి టేస్టీ ఫుడ్ ఉంది. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ వీళ్ళ సీ ఫుడ్కి అయితే మాత్రం చాలా క్రేజ్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే తవా ఫిష్ కానివ్వండి, ఇందాక ప్రాన్స్తో ఒకటి తిన్నాను, ఇది అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. బికాజ్ ఆఫ్ ఫ్రెష్ సీ ఫుడ్ అనేది ఇక్కడ అవైలబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. చాలామంది యానం వచ్చే చాలా మంచి సీ ఫుడ్ని అంతా కూడా తీసుకెళ్తూ ఉంటారు మిగతా చాలా ప్లేసెస్కి. యానం కానీ, అమలాపురం కానీ, కాకినాడ కానీ సీ ఫుడ్కి అడ్డా అనమాట. అలాంటి అడ్డాలో ఇలాంటి మంచి ఆ సీ ఫుడ్ వచ్చి మంచి చెఫ్ల చేతుల్లో పడితే ఇదిగో ఈ స్కై బార్లో విందు భోజనంలా ఉంటుంది అనమాట. చాలా బాగున్నాయండి ఐటమ్స్, నిజంగా సూపర్. మంచి ప్యాషన్తో పెట్టిన ఫీల్ అయితే మాత్రం నాకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మొత్తం మీరే కాదు, మీ పార్ట్నర్స్ అందరూ కూడా చూపించే డెడికేషను, చాలా మంచి డెడికేషన్ చూపిస్తున్నారు. మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారు. నిజంగా యానం లాంటి ప్లేస్లో, అంటే యానం ఆంధ్ర గోవా అంటూ ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఏదో మిస్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మాస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు యానం వచ్చిన తర్వాత ఆ మాస్ కాదు, ఇది అంతకు మించి, గోవాకి మించి అనే మాట అనొచ్చు. అదే ఆ మాస్ ఇమేజ్ గురించి ఎరేజ్ చేద్దామని హోమ్ టౌన్లో. నిజంగా మీ హోమ్ టౌన్లో మంచి స్కై బార్. మీ స్కై బార్లో నాకు స్పెషల్గా నచ్చింది రూఫ్ టాప్ బార్. నెక్స్ట్ ఫుడ్, మీ ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్. సో ఇక్కడ లిక్కర్ రేట్స్ కూడా చాలా చాలా తక్కువగానే ఉన్నాయి. అంటే మీరు కంపారిటివ్లీ ఆంధ్ర, తెలంగాణ ఈ లీస్ట్ లిక్కర్ షాప్లో మీకు ఏ రేట్ ఉంటుందో ఇంచుమించు అంతే రేటు ఈ బార్ యాంబియన్స్తో మనకి ఆ రేట్లో మనకి మంచి లిక్కర్ డిఫరెంట్ అంటే టవర్ బీర్ కానివ్వండి, లేకపోతే బకెట్ బీర్ కానివ్వండి. బకెట్ బీర్లో కూడా మీకు కస్టమైజ్డ్, అంటే మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ బకెట్ బీర్ ఉంది. తక్కువ మినిమం రేట్ల నుంచి ఒక 500 నుంచి కూడా అవైలబుల్, 599 నుంచి మీకు బకెట్ బీర్స్ అవైలబుల్గా ఉన్నాయి. టవర్ బీర్ మినిమం టవర్ బీర్ కూడా అంతే 799 నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే మాత్రం చక్కగా, అంటే లిక్కర్ తాగి ఎంజాయ్ చేసేవాళ్ళు లిక్కర్ తాగుతూ, ఫుడ్ తిని ఎంజాయ్ చేసేవాళ్ళు ఫుడ్ తింటూ చాలా 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 బాగా ఎంజాయ్ చేయగలిగే బెస్ట్ ప్లేస్ యానంలో స్కై బార్. ఖచ్చితంగా విజిట్ చేయండి. యానం వస్తే మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇప్పటికే చాలా ట్రెండింగ్లో ఉంది. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీరు ఏమైనా చెప్తారా? అన్నగారు రాజుగారు ఉన్నారు, రాజుగారితో మాట్లాడదాం ఎండింగ్లో. మీ ఇద్దరు మాట్లాడుకుంటాం, ఓకేనా?
ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, నా పేరు వాసు కుప్శెట్టి. నా పేరు మాది ప్రాపర్ వచ్చి యానం అన్నమాట మాది. ఈ స్కై బార్ మీరు చూస్తున్నారు కదా, అంతా కూడా రూఫ్ టాప్ బారు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఏసీ బార్ అనమాట అండి. అది నాన్ స్మోక్ జోన్, అదంతా కూడా ఏసీ బార్లో కూడా మన నాన్ స్మోక్ జోన్, స్మోక్ జోన్ సపరేట్ పెట్టామండి. అది అదేవిధంగా రూమ్స్, సెకండ్ ఫ్లోర్ వచ్చి రూమ్స్ అనమాట అండి. దాంట్లో లగ్జరీ రూమ్స్ ఉన్నాయి, సూట్ రూమ్లు ఉన్నాయి, అలాగా 3 రకాల రూమ్లు ఉన్నాయన్నమాట అండి మనకి. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఏ రెసిడెన్సీ కానీ ఏ హోటల్లో కానీ పార్కింగ్ ప్లేస్ లేదనమాట అండి. మనకి దగ్గరగా 100 కార్స్ బట్టి పార్కింగ్ ప్లేస్, పెద్ద ప్లేస్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నదండి. ప్రతి కస్టమర్కి సెక్యూరిటీగా ఉండి పార్కింగ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం డెఫినెట్గా ఇక్కడ. తర్వాత నెక్స్ట్ రూఫ్ టాప్ బార్ మీరు చూసుంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా స్కై బార్కి వెళ్ళాలన్న ఫీల్ రప్పించాలని చెప్పేసి మంచి ఫీల్ తోటి, మంచి ప్యాషన్ తోటి మేము ఇదంతా కూడా చేయడం జరిగిందండి. ఈ విధంగానే మా దగ్గర ఫుడ్ చూస్తే కనుక మీకు ఆల్రెడీ చూసుంటారు, ఎన్ని వెరైటీస్ అన్నీ కూడా, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు చూసుంటారు. మేము చెప్పేదానికన్నా కస్టమర్లు చెప్పడం చాలా మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంటాయి. కస్టమర్లు అందరూ కూడా 100% సాటిస్ఫై అయ్యారని చెప్పేసి మా రివ్యూస్లో కానీ అన్నింటిలో ఎక్కడ చూసినా సరే చెప్తూ ఉంటారు. తర్వాత దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా మా గణేష్ గారు మాట్లాడతారు. ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా. నా పేరు గణేష్ కుమార్ అండి. ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా ప్రతిసారి ఎంత అవసరం ఉన్నది, ఫైనాన్స్ స్టెబిలిటీ, ఫైనాన్స్ సపోర్ట్ అన్నీ కూడా ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాకా లాభాలు ఎక్కువ రావాలని కానీ ఏమీ లేదండి. మెయిన్ నా యాంబియన్స్ అంతా కూడా బాగుండాలని, ఇక్కడ మాకు ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలని చెప్పి స్కై బార్ని చాలా ప్యాషన్తో డెవలప్ చేసాం. అంతేనండి. తర్వాత మన దగ్గర ఫుడ్ చాలామంది ఏమంటారంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. మన దగ్గర క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా మిగిలిన అన్నిటితో కంపేర్ చేసుకుంటే కనుక మనం డెఫినెట్గా 100% సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుందండి. అది ఒకసారి అందరూ కూడా మళ్ళీ చెక్ చేయండి. అందుకని ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. చెప్పండి రాజు గారు, ఇందాక నుంచి సైడ్ నుంచి చెప్తున్నారు కదా, అసలు మా స్కై బార్ ఇంత కదా అంతా అని అంటున్నారు కదా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఈరోజు యానం రావాలంటే తాగడం గురించి కాదండి, తినడం గురించి రావాలి. అంతేనంటారా? స్కై బార్ కంటేనే తినడం గురించి రావాలండి. ఇంతవరకు యానం ఎవరన్నా వస్తున్నారని తాగడం గురించి వచ్చేవారు, కానీ స్కై బార్ లో ఐటమ్స్ తినడం గురించి వస్తున్నారండి. మాట మాత్రం నిజం. నాకు అదే విషయం చాలా దొరికిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికిన ఐటమ్స్ అండి. నేను ఎన్నో తిరిగానండి, మొత్తం రాష్ట్రాల్లో మొత్తం అన్ని తిరిగాను. ఇటువంటి ఐటమ్స్ కానీ ఇటువంటి స్టార్టర్లు కానీ నేను ఎక్కడ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఈ స్టార్టర్ల గురించి నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటానండి. కొత్త వెరైటీలతో ఎప్పుడు చూసినా కొత్త వెరైటీలు అండి. ఎప్పుడు చూసినా కొత్త వెరైటీలు, ఏ వెరైటీ ఏది బాగుంది అనేది కూడా మనం చెప్పలేని పరిస్థితి అండి. ఇక్కడ అంత టేస్టబుల్గా ఉంటాయండి ప్రతి ఐటమ్ కూడా. రెగ్యులర్ కస్టమర్ అండి. మన వాసు గారు కానీ, గణేష్ గారు కానివ్వండి, దివాకర్ గారు కానీ, మన చందన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఆత్మీయులు అండి. వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో పలకరింతారండి. అంత ప్రేమతోటి ఫుడ్ కూడా అలాగే ఉంటదండి. చాలా ఆనందంగా ఫ్రెండ్లీ రిసీవింగ్ ఉంది కాబట్టి చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తున్నారు. మన బిగ్ బాస్ మన గణేష్ గారు అయితే చాలా ఆత్మీయులు, చాలా బాగా రిసీవింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. మెయిన్ ఎప్పుడన్నా స్కై బార్ రావాలంటే ముందు తినడం గురించి రండి, తాగడం గురించి కాదు, తినడం గురించి రండి. నేను అదే చెప్పాను. అదే తినడం గురించి రండి. నిజంగా ఫుడ్ అంత బాగుంది. ఇటువంటి ఐటమ్స్ మీరు ఎక్కడ చూడలేరండి. అవును, అటువంటి ఐటమ్స్ అండి. ఈ ఐటమ్స్ గురించి ఇక్కడ రావడం జరుగుతుందండి. అటువంటి ఐటమ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందాక నుంచి పక్క నుంచి నేను చెప్తాను అంటున్నారు, అందుకే తీసుకొచ్చాను. నేను ఎందుకంటే అండి ఫుడ్ గురించి నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇక్కడికి వచ్చింది. నేను ఫుడ్ గురించి వస్తాను. నాతో కూడా చాలా వీడియోలు ఇక్కడికి వస్తున్నాను. నేను మా గణేష్ గారు కూడా అది చెప్పానండి. నేను ఇక్కడికి వస్తుంటేనే ఫుడ్ గురించి వస్తుంటానని చెప్పేసి. ఓకే.